శ్రీమాత్రే నమః. మాఘశుద్ధ పంచమి రోజున శ్రీ పంచమి అని ప్రాముఖ్యత చెంది ఉన్నది. ఈ యొక్క శ్రీ పంచమి రోజున సరస్వతీ దేవిని ఆరాధించడం ద్వారా విద్యాబుద్ధులన్నీ కూడా సక్రమంగా లభిస్తాయి అని చెప్పి మనకి శాస్త్రం చెప్తూ ఉన్నది. ఈ యొక్క శ్రీ పంచమి రోజున శుచి శుభ్రతతోటి మడి ఆచార సాంప్రదాయాలతోటి మరి అమ్మవారిని అర్చించడం వలన విద్యాబుద్ధులు లభిస్తాయి. ఈ యొక్క శ్రీ పంచమి రోజున ప్రాతకాలంలో నిద్రలేచి శుచి శుభ్రతతోటి స్నాన సంధ్యాదులు నెరవేర్చుకున్న పిమ్మట నిత్యకర్మానుష్ఠానాలు చేసి ఆ తదుపరి శారదాంబను మనసులో స్మరిస్తూ అమ్మవారికి తెల్లని వస్త్రాన్ని సమర్పించి తెల్లని పుష్పాలతో ఓం శారదాంబాయే నమః అనేటటువంటి మహామంత్రాన్ని జపిస్తూ తెల్లని పుష్పాలతో అమ్మవారిని అర్చించాలి. ఆ పిమ్మట క్షీరము నైవేద్యంగా సమర్పించి అమ్మవారికి పాలు పండ్లు ఇత్యాది నైవేద్యాలను సమర్పించి చిన్నపిల్లలను అమ్మవారి యొక్క చిత్రపటం ముందు కూర్చొనబెట్టి పెద్దలు ఆశీర్వదించాలి. ఆ తదుపరి అమ్మవారి యందు పుస్తకాలు పనిచేసేటటువంటి పనిముట్లు ఇత్యాదులన్నీ కూడా విద్యా వైజ్ఞానానికి సంబంధించినటువంటి విశేషాలన్నీ కూడా అమ్మవారి యందు మనసులో స్మరించుకొని అమ్మవారిని అర్చించాలి. ఈ విధంగా చేసినట్లయితే సంపూర్ణమైనటువంటి శారదాంబ అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి మనకి శాస్త్రవచనం. కాబట్టి అందరూ కూడా శ్రీ పంచమి రోజున అమ్మవారిని ఆరాధించండి. అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి. ధర్మో రక్షిత రక్షిత, ధర్మాన్ని ఆచరించండి. ఆ యొక్క ధర్మం అందరినీ కూడా రక్షిస్తుంది. స్వస్తి.